పడుతున్న నిరుపేద కుటుంబానికి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ అండగా నిలిచింది. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ సేవలు నిస్వార్థమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలోని నివాసం ఉంటున్న భోగి రామ్మూర్తి కుటుంబం చాలా కాలం నుంచి ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కూతురి వివాహం చేసుకునేందుకు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ ఫౌండర్ నంది ఉమాశంకర్ గ్రూప్ సభ్యులు కలిసి రామ్మూర్తి కూతురు వివాహానికి చేతనందించారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ సంస్థకు లాసా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక్కడ నగరంలో ఈ మధ్యకాలంలో ఇట్లాంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, పేదరికం అయితేనేమి, ఇతరత్ర ఏ కారణాల వల్ల అయితేనేమి సహాయం కావాలని కోరితే ఆ సహాయం చేస్తామని ముందుకు వచ్చే వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. నిన్ననే జగన్మోహన్ గారు చెప్పారు, మా సుప్రజ ఒక 10 రోజుల బిడ్డనే కాపాడిందని. అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమం అయితేనేమి మానవతా కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీకాకుళం నగరం దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా తయారు కావాలని మనసా వచ్చేది. భోగి శ్రీరామ్మూర్తి గారు హరిత వాళ్ళ అమ్మాయి హరిత మూగా చెవిడు మొత్తం ఉంది. అంతకుముందు చాలా పేదరికంలో బ్రతికింది ఆ అమ్మాయి. అలాగే మాటిపల్లి రమణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అప్పుడు 3 నెలలు శిక్షణ కూడా పొందింది. నిజంగా ఆ శిక్షణలో ఒక మిషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. అలాంటిది మనం మొత్తం ఉమా అండ్ తేజ అండ్ సూర్యప్రకాశ్, శ్రీరాములు వీళ్ళందరూ కలిపి యాజ్ ఇట్ ఈజ్గా అందరూ కలిపి ఒక బీరువాన్ని పెళ్లి ముహూర్తాన 24 పెళ్ళి అయితే తెలుసుకొని వీళ్ళు ఉత్సాహంగా చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారు.